థైరాయిడ్ ఉన్న వాళ్ళు వెల్ కుక్డ్ వెజిటబుల్స్ తీసుకోవాలండి. ఓకే. ఈవెన్ ఇంక్లూడింగ్ క్యాబేజ్, కాలీఫ్లవర్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ కుక్ చేసిన వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. పచ్చి కూరగాయలు ఎక్కువ తినకూడదు. ఇప్పుడు బిర్యానీతో పాటు మనము ఆనియన్ పచ్చి తీసుకుంటాం చూడండి, అలా తీసుకోకూడదు. పచ్చి కూరగాయలు అనేది అవాయిడ్ చేస్తూ ఉండాలి. రాడిష్ పచ్చి తీసుకోకూడదు, ముల్లంగి అండ్ ఆనియన్ పచ్చి తినకూడదు. క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇవి కూడా పచ్చి కూరగాయలు అనేది తినకూడదు. ఓకే. వెల్ కుక్డ్, ఇప్పుడు ఆనియన్ డైలీ లైఫ్ స్టైల్లో మనం ఇంక్లూడ్ చేస్తాము. వెల్ కుక్డ్ తీసుకుంటే ఏం కాదు. ఆహార నియమాలు అయితే పాటించాల్సిందే. ఎస్ అండి, కొంచెమైనా పాటించాలి. అండ్ థర్డ్ అండ్ ఇంపార్టెంట్ వచ్చేసి సెలేనియం రిచ్ ఫుడ్స్ అండి. సెలేనియం ఎందుకు ఇంపార్టెంట్ అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇంకా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది సెలేనియం రిచ్ ఫుడ్స్. సెలేనియం ఎందులో దొరుకుతుంది అంటే గుడ్లల్లో, ఉడకబెట్టిన గుడ్లలో దొరుకుతుంది. పప్పు ధాన్యాలలో ఎక్కువ దొరుకుతుంది అనమాట. పప్పు ధాన్యాలు అనగానే లైక్ మనకు శనగలు, పెసళ్ళు, బొబ్బర్లు ఇవన్నీ నానబెట్టి తీసుకోవాల్సి ఉంటుంది, ఉడకబెట్టి తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే చాలా మందికి స్ప్రౌట్స్, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మొలకెత్తిన గింజలు తీసుకుంటే ఎదకాలడం కానీ, హార్ట్ బర్నింగ్ సెన్సేషన్, ఇండైజెషన్, గ్యాస్ ఫామ్ అవడం జరుగుతుంది అనమాట.